ప్రస్తుతం మనం ఎక్కడ జూషినా తెలంగాణలో ఏ ఏ ఇద్దరిని పలకరించినా హైడ్రానే. హ్మ్. ఎందుకంటే జేసీబీని జూస్తే చాలు హైడ్రా కూల్చివేశారు అని అనుకుంటున్నారు. భయపడుతున్నారు కూడా. అయితే ఏంటి సార్ ఈ హైడ్రా పనితీరు ఏ విధంగా ఉండబోతుంది ముందు ముందు? అసలు హైడ్రాకి చట్టబద్ధత ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆక్రమణలు అయితున్నాయని జెప్పేసి సెలబ్రిటీల కాడ్నుంచి అంటే ఒక 'నాగార్జున' ఎన్‌కన్వెన్షన్‌తోని మొదలుపెడితే ఇప్పుడు చెరువు పక్కల ఉన్న పేదల ఇళ్ళ వరకు గూడా వెళ్తున్నాయి. ఎప్పటినుంచో ఉన్నవాళ్ళు. ఏంటి దీని మీద మీరేమంటారు? ముందుగా మనం ఒకసారి హైడ్రా జియో దగ్గరికెళ్దాం. ఓకే. ఈ హైడ్రా జియో ఎప్పుడిచ్చారు? జూలై 19, 2024. రైట్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్‌మెంట్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దాని పేరు హైడ్రా ఫర్ టీసీయూఆర్ అంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ ఏరియా రైట్. ఏది ఉంటదో ఓకే. హ్మ్. దానికి ఫర్ పర్పస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వినండి ఇక్కడ. ఫర్ ఓకే. పర్పస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అసెట్ ప్రొటెక్షన్ అండ్ అదర్ ఫంక్షన్స్, ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని హ్మ్. దాని బ్యాక్ డ్రాప్. ఈ జీవో ఏ జీవోని రెఫరెన్స్ చేసుకొని ఇచ్చారంటే జీఓఆర్టీ నెంబర్ 888 2019లో ఒకటి ఇష్యూ చేశారు. జీఓఆర్టీ 47 2023లో ఇష్యూ చేశారు. జీఓఆర్టీ 63 2023లో ఇష్యూ చేశారు. జీఓఆర్టీ 205 2023లో ఇష్యూ చేశారు. జీఓఆర్టీ 11 2024లో ఇష్యూ చేశారు. ఓకే. చేసి వీళ్ళ ఆర్డర్ యొక్క ఆబ్జెక్ట్ ఏం రాస్తారంటే ఫస్ట్ తెలంగాణ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ ఫాస్టెస్ట్ అర్బనైజేషన్ సిటీ అని చెప్పి హ్మ్. రాసి, దాంట్లో పాపులేషన్ గురించి మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతూ, వాళ్ళేం మాట్లాడుతున్నారంటే అందులో, న్యాచురల్ బౌండరీస్ ఆఫ్ ద సిటీ ఏదైతే ఉందో వేరియస్ అర్బన్ లొకేషన్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్ల వచ్చే జరిగే ఇష్యూస్ వల్లని వాటర్ బాడీస్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇవన్నీ గూడా మేము కాపాడుతాము, చేస్తాము అన్నది మెయిన్ దీంట్లో ఆబ్జెక్ట్. ఓకే. దానికి వాళ్ళేం ఫార్మేషన్ చేసుకున్నారంటే గవర్నమెంట్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ మెన్షన్డ్ ఇన్ ద ఫోర్‌గోయింగ్ ఆఫ్ పారాస్, ద సూపర్సెషన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ అండ్ జిఓ సో ఆన్ సో. ఆర్గనైజేషన్స్ నేమ్ ఈస్ లైక్ ద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అని పెట్టారు. దేర్ షల్ బి డెడికేటెడ్ ఏజెన్సీ ఫర్ ప్లానింగ్, ఆర్గనైజేషన్, కోఆర్డినేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద మెజర్స్ ఫర్ ప్రిపేర్‌నెస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ అర్బన్ డిజాస్టర్స్. ఓకే. వెరీ వెల్ బావుంది. అసలు ఈ జీవో మొత్తం ఏంటి? ఇప్పటిదాకా డిజాస్టర్స్ ఏం జరిగాయో, జరిగిన డిజాస్టర్‌నన్నిటిని గూడా దృష్టిలో పెట్టుకొని, దానికి ఒక సమగ్రమైన ఎగ్జామినేషన్స్ చేసి, సమగ్రమైన విచారణ అంటే విచారణ ఇన్ ద సెన్స్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని, హ్మ్. సమగ్రమైన ఎంక్వైరీలు మొత్తం అంతా కండక్ట్ చేసుకొని, ఎక్కడెక్కడ ఆక్యుపై అయ్యాయి, ఎక్కడెక్కడ ఆక్యుపై అవ్వలేదు, ఇవన్నీ చూసుకొని దానికొక యాక్షన్ ప్లాన్ అనేది డిజైన్ జేసుకోవాలి. ఓకే. అంటే మొత్తం ఒక సర్వేలాగా యెస్. జేసుకోవాలి. ఒక సర్వేలా రిసర్చ్. మొత్తం చేసుకొని, దానికొక యాక్షన్ ప్లాన్ డిజైన్ జేసుకోవాలి. ఎన్ని చోట్ల ఆక్యుపై అయ్యాయి, ఎన్ని చోట్ల ఆక్యుపై అవ్వలేదు, ఆక్యుపై అయిపోయి ఎన్ని సంవత్సరాలవుతుంది, దానివల్ల ఎంత డిజాస్టర్ జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది, ఇవన్నీ మెజర్స్ ఉంటాయి. చాలా ఇది అంత ఈజీ కాదు. ఓకే. ఒకటే రోజు ఏదో జీవో ఇచ్చేసారు, ఇంప్లిమెంట్ చేసేసింది కాదు. వాళ్ళ జీవోలోనే రాసుకున్నారు వాళ్ళు. దీన్ని చెయ్యడానికి ఈ ఏజెన్సీ పనిచేసే తీరు ఏంటి అనేది గూడా. కమిషనర్ ఆఫ్ హైడ్రా షల్ ఎక్సర్సైజ్ రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు ద డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్, ఎన్ఫోర్స్‌మెంట్ అండ్ ద అదర్ రెస్పాన్సిబిలిటీ హాస్ ఇన్‌స్ట్రక్టెడ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇప్పుడు ఓకే. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది స్టేట్ ఒకటే గాదు. అవును. సెంట్రల్ అండ్ స్టేట్ టువర్డ్స్ కోఆర్డినేషన్ బోత్ ఉంటది. రైట్. ఓకే. రైట్? ఇప్పుడు మీరు చేసే యాక్షన్స్ ఏదైతే ఉంటదో సెంట్రల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్‌మెంట్ రావాల్సిన అవసరం పరిస్థితి ఉంది. ఎందుకు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎక్కడిది? సెంట్రల్ లెవెల్. ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి. మీరు చెప్పే కాన్సెప్ట్ ఏంటి? మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ హ్మ్. సంబంధించి చెప్తున్నారు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైడ్రా షల్ బి సెపరేటెడ్ ఆఫ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఓడి అండర్ ద ఎంఏయుడి డిపార్ట్మెంట్ అండ్ ద కమిషనర్ ఆఫ్ హైడ్రా వుడ్ బి ఏ సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ఐఏఎస్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారంట. దెన్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ద సెక్రటరీ టు ద గవర్నమెంట్ షల్ ఫంక్షన్ అర్బన్ అండర్ ద ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ ద గైడ్‌లైన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఎంఏయుడే. జ్యూరిస్డిక్షన్ ఎక్కడెక్కడ ఇచ్చారంటే హైడ్రాకి సంబంధించిన జ్యూరిస్డిక్షన్స్‌ని మెన్షన్ చేశారు. హ్మ్. దెన్ హైడ్రా ఎక్కడెక్కడ కంప్రైజ్ అవుతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సో. దీని పవర్స్ ఏంటి, దానికి సంబంధించిన పవర్స్ అవన్నీ ఫంక్షన్స్ ఇచ్చారు. దెన్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ అదేం చేస్తది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ ఏం చేస్తది, లాజిస్టిక్ వింగ్ ఏం చేస్తది, అదర్ ఫంక్షన్స్ ఏం చేస్తాయి, ఆర్గనైజేషన్ అండ్ ఫీల్డ్ టీమ్ ఏం చేస్తది. ఇదిగోండి ఇది బాగా వినండి. ఓకే. దాంట్లో ఫీల్డ్ టీమ్ అంటే ఏంది, ద హైడ్రా షెల్ హ్యావ్ ఎ సూటబుల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ విత్ నెసెసిటీ సబ్ డివిజన్స్ అండ్ ఫీల్డ్ టీమ్ ఎక్విప్డ్ విత్ రిక్వసైట్ మెటీరియల్, ఎక్విప్మెంట్ అండ్ వెహికల్స్. ఫీల్డ్ టీమ్ అంటే ఏంటి? ఎందుకు ఫీల్డ్ టీమ్ అని పెట్టారు? ఇప్పుడు ఒక చెరువు కబ్జా అయిపోయింది అంటున్నారు. ఎట్లా డిసైడ్ చేశారు మీరు కబ్జా అయిపోయిందనేసి?
వాళ్ళేదో ఎఫ్‌టీఎల్ జోన్ అని, బఫర్ జోన్ అని. వాటెవర్ హ్మ్. దానికి ఇప్పుడు కబ్జా అయిందంటే నువ్వు కొలతలు వేయాలి, సర్వే చేయాలి, అవును. ఇన్స్పెక్ట్ చేయాలి, రైట్. టోపోగ్రాఫికల్ వ్యూస్ తీసుకోవాలి, తీసుకొని వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. మీరు ఆక్యుపై చేశారని చెప్పాలి. అది పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేదా? పర్మిషన్ ఇచ్చుంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారో? ఆ పర్మిషన్ వాలిడా కాదా? దానికేమైనా జడ్జ్‌మెంట్స్ ఉన్నాయా? కోర్ట్‌లో ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా? ఇవన్నీ చూసుకొని రైట్. దెన్ మీరెళ్లి కూలగొట్టాలి. మీరేం చేస్తున్నారు? డైరెక్ట్ ఇది టపోమని పోనీ కూలగొట్టే వాళ్ళేమన్నా మొత్తం డిమాలిషన్ చేస్తున్నారా? మీరు ఏ బిల్డింగ్ అని చూసుకోండి. సగం కూలగొడతారు, సగం వదిలేస్తారు. అవును. సగం సగం దాన్ని రైట్? హాఫ్ అసలు డెమాలిష్ ఈ చేసి జీవోలో ఫస్టు ఏ చట్టానికి అనుగుణంగా ఈ జీవోని తీసుకొచ్చారనేది స్పెసిఫిక్‌గా లేదు. ఓకే. ఏ యాక్ట్‌కి పర్ఫెక్ట్‌గా ఇది మ్యాచ్ అవుతుందో స్పెసిఫిక్‌గా లేదు. మున్సిపాలిటీ శాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అని అంటారు. ఓకే. వెరీ గుడ్. దాంట్లో ఏ యాక్ట్స్‌ని మీరు ఫాలో అవుతారు? ప్రొసీజర్స్ ఏం ఫాలో అవుతారు? రూల్స్ ఇప్పుడు నువ్వు దీనికి సెపరేట్‌గా ఒక వింగ్‌ని తయారు చేసినప్పుడు, నువ్వు నోటీస్ ఇష్యూ చేయడానికి ఏ మాట రూల్స్ ఫాలో దీనికి ఒక రూల్స్ కావాలి గదా! అసలు ఇది జీవో రూపంలో ఇంప్లిమెంట్ చేసేది కాదు. దీనికి ఒక యాక్ట్ తీసుకురండి. రైట్. యాక్ట్ తీసుకొచ్చి దానికి కొన్ని రూల్స్ ఫ్రేమింగ్ చేయండి. దానికి కొన్ని లిమిటేషన్స్ పెట్టండి. దానికి ఒక రెగ్యులేషన్స్ పెట్టండి. దానికి ఒక టీమ్‌ని ఏర్పాటు చేయండి. అసలు నోటీస్ ఎన్ని రోజుల్లో ఇస్తారు? అసలు వాస్తవంగా ఈ జీవో ఇంప్లిమెంట్ చేయాలి అంటే డ్యూ ప్రొసీజర్, డ్యూ ఎగ్జామినేషన్స్, డ్యూ డిలిజెన్స్ లేకుండా ఇది ఎగ్జిక్యూట్ చేసేది అసలు ఈ జీవో నిలబడదు. అసలు ఈ జీవో ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు చెప్పాలంటే. ఓకే. మీరు చెప్తున్న పాయింట్ హ్మ్. మీద ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కూల్చివేతలు జరిగినాయి. రీసెంట్‌గా సున్నం చెరువు గావచ్చు, హ్మ్. అంతకుముందు హస్మత్‌పేట గావచ్చు. ఆ వాళ్ళకి నోటీస్ సున్నం చెరువు దగ్గరికెళ్ళి నేను కూడా ఫిజికల్‌గా ఇన్స్‌పెక్ట్ చేశాను. హ్మ్. అసలు ఎంత దారుణం అంటే అక్కడ కూలగొట్టారు. బిల్డింగ్‌లు ఏంటి కూలగొట్టింది? సగం కూలగొట్టారు, సగం వదిలేసారు. మిగతాది ఎవరు కూలగొడతారయ్యా నాకు అర్థం కాదు. నువ్వు చేసే పని సక్రమంగా చేయాలి కదా! ఇప్పుడు వీళ్ళ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 14 కింద వయలేషన్ కింద ముందు వీళ్ళని సస్పెండ్ చేయించాలి. ఓకే. ఎందుకంటే అంతా మీ ఇష్టమా? కొన్ని కూలగొట్టనంటావు, కొన్ని కూలగొడతానంటావు, కొన్ని ఫాలో అవ్వనంటావు, రైట్. కొన్ని ఫాలో అవ్వనంటావు. ఏంటి మీ ఇష్టమా? ఎందుకంటే దుర్గం చెరువు పరిధిలో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న విల్లాలకేమో నోటీసులు ఇచ్చి 30 రోజులు టైమ్ ఇచ్చిర్రు. ఆ! అక్కడ అది ఒక వార్త హైలైట్ అయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి బ్రదరే ఉన్నారు. ఆయన హ్మ్. గూడా జెప్పిర్రు. హ్మ్. నాకు తెలవకుండా కొన్నా అనేసి ఏదో అనేసిండు. హ్మ్. వాళ్ళకేమో 30 రోజులు. ఇక్కడనేమో నోటీసులు సర్వ్ చేయలేదని జెప్పేసి టాకు. అండ్ నోటీస్ సర్వ్ చేయకుండా ఇల్లీగల్‌గా ఇలా చేస్తే దానికి సంబంధించిన జరిగిన ప్రతి డ్యామేజ్‌కి మీరు కోర్ట్‌కెళ్లి క్లెయిమ్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు ఏదైతే యెస్. బాధితులున్నారో బాధితులు ప్రతి ఒక్క వాళ్ళకి కూలగొట్టే హక్కుంది గానీ, దాని లోపల ఉన్న సామాన్లు డ్యామేజ్ చేసే హక్కు గదా! ఓకే. ఇండైరెక్ట్‌లీ ఆ సామాన్లు డ్యామేజ్ అయిపోతే వీళ్ళే కట్టాలి. ఓకే. ఓన్లీ ఆ స్ట్రక్చర్ ఏదైతే కట్టుకున్న స్ట్రక్చర్ ఉందో అది ఇల్లీగల్ అని డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అవ్వాలి. ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? వీళ్ళకి వీళ్ళు డిసైడ్ చేసేసుకుంటే సరిపోదు. ఓకే. దానికి ప్రాపర్ కమిటీ ఇప్పుడు ఏ కమిటీ అయితే ఉందో, ఆ కమిటీ దానికి ఫీల్డ్ ఇన్స్‌పెక్షన్ చేసి, అసలు ఇల్లీగలా? లీగలా? ఇప్పుడు ఇల్లీగల్ అని ఎట్లా డిసైడ్ చేయాలి? పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ ఇచ్చిందెవరు? నీ రైట్. పర్మిషన్ ఇల్లీగల్ అనుకున్నప్పుడు, నీ ఆర్డర్ మీద నువ్వు ఫస్ట్ ఛాలెంజ్ చెయి. నువ్వు నీ ఓన్ ఓకే. ఆర్డర్‌ని పై వాళ్ళకి నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి. గవర్నమెంట్‌కి ఛాలెంజ్ చేసి, "సార్ మేము తప్పు చేశాము. ఇలాంటి రాంగ్ పర్మిషన్స్ ఇచ్చాము" అని చెప్పేసని ముందు మీరు ఛాలెంజ్ చేసుకొని, అప్పుడు మీరు ఆర్డర్ తెచ్చుకోవాలి. ఓకే. ఒకవేళ అక్కడ వెంచర్ ఉంటే వెంచర్‌కో యాహ్! ఇచ్చిర్రు. వెంచర్‌కి కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి మీరు. వెంచర్ పర్మిషన్ వాళ్ళు ఇచ్చిర్రు. పర్మిషన్ ఇచ్చి వాళ్ళ వెంచర్ అంతా ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ డబ్బులు కట్టాలి వాళ్ళకి. ఎందుకంటే రాంగ్ పర్మిషన్ కదా నువ్వు ఇచ్చింది. రైట్. నువ్వు ఇవ్వకపోతే పర్మిషన్ ఇన్వెస్ట్ చేయను కదా! ఆ ఆల్రెడీ డబ్బులన్నీ వీళ్ళే కట్టాలి. రైట్. ఓకే. గవర్నమెంటే ఆల్రెడీ కట్టాలి. కట్టుకున్న ఇళ్లలకు ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి కూడా పర్మిషన్ ఉంటది. కంపల్సరీగా దాంట్లో జరిగిన డ్యామేజ్ ప్రతి దానికి రూపాయి కూడా గవర్నమెంటే కంపెన్సేషన్ పే చేయాల్సిందే. రైట్. ఇప్పుడు డ్యామేజెస్ ఏం ఏదైతే చేస్తారో గవర్నమెంటే పే చేయాలి. ఓకే. జియో ఇచ్చాను నాకు రైట్ ఉంది నేను చేసేస్తానంటే కుదరదు బాస్. లెర్న్ ద లా ఫస్ట్. ఓకే. కొన్ని రూల్ ఆఫ్ లాస్ ఉంటాయి. కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. అవన్నీ చదవండి. మేము బ్యూరోక్రాట్స్ అయిపోయామని చెప్పేసి ఇష్టానుసారం మీరు వెళ్ళిపోతానంటే కుదరదు. మీకు కూడా చెంపపట్టులు పడతాయి. ముటిక్కాయలు పడతాయి. హైకోర్ట్‌కెళ్ళి ఎవరైనా ఛాలెంజ్ చేస్తే డెఫినిట్‌గా మీరు అక్కడ ఆన్సర్ చేయలేరు. ఏమో మీ ఆఫీస్‌లో కూర్చొని మీరు మీ ఇష్టానుసారం మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. కానీ కోర్ట్ ముందర మీ ఆన్సర్‌లు చెల్లవు గదా! ఎవ్వరైనా గూడా ఆఫీసర్‌లు దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎవడో ఒకడు నిలబడతాడు. నిలబడినప్పుడు తీరిపోయిద్ది అందరికి. రైట్. ఇప్పుడు ఇంతమంది ఎవరు రాలేదు కాబట్టి సరిపోయింది. అయితే ఇక్కడ ఇంకా ఈ కోణంలో ఏదైతే హైడ్రా కొన్ని కంప్లెయింట్లు గూడా తీసుకుంటుంది. హ్మ్. ఏది సిటిజన్స్ నుంచి. మీరు గూడా ఇందులో భాగస్వామ్యం గాండి అవును. అన్నట్టు తీసుకోవచ్చు. ఒక నంబర్ ఇచ్చింది. ఒకటి హైడ్రా తీసుకురావడంలో తప్పులేదు. హైడ్రా ఓకే. మంచిదే. అలాంటివి హ్మ్. తీసుకురావాల్సిందే. కానీ దాన్ని ఫాలో చేసే విధానాలు కొన్నుంటాయి. రైట్. కొన్ని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్లున్నాయి. దానికి ఎలా ఫాలో అవ్వాలి? ఏంటనేది కొన్ని ఆల్రెడీ సెటిల్డ్ లాస్ అవన్నీ. సెటిల్డ్ ప్రిన్సిపల్స్ అవన్నీ. మీరు వాటినన్నీ ఫాలో అవ్వకుండా ఇష్టానుసారం నేను కూలగొట్టుకుంటూ పోతుంటే కుదరదది.